హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ఈరోజు నేను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, కలర్ఫుల్గా, గ్రేవీగా, టేస్టీగా ఉండే ఆవకాయని మేము ఎలా చేసామో మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇదైతే మా సిస్టర్ చేశారండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఎక్కువ గ్రేవీ కూడా ఉండింది. మనం మామిడికాయ చట్నీ వేసుకునేటప్పుడు ఏం చెప్తాము, ఒక ముక్క వేయండి, గ్రేవీ కొంచెం ఎక్కువ వేయండి అని చెప్పేసి అడిగి మరీ వేయించుకుంటాం. సో అట్లా టేస్టీగా గ్రేవీ రావాలి అంటే మేము ఏం చేసామో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ఈ ఆవకాయ మనం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం ముక్కలు కొట్టించుకొని వస్తాం కదండి. ఆ ముక్కలు ఎగ్జాక్ట్గా అంటే మనకి 2 కేజీలు కావాలంటే 2 కేజీలు అలా ఏం రావండి. ఎందుకంటే మనం కాయలు కొనుక్కొని తీసుకుంటాం కదా. సో దానికి ఎన్ని ముక్కలు అవుతాయి అనేది కరెక్ట్గా మనమైతే చెప్తారు. బట్ ఒక గిద్ద 2 గిద్దలు ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట. సో మేమైతే బయట ఈ మొక్కలు ఇలా కొట్టించామండి. ఇవి కొట్టించి తీసుకొచ్చిన తర్వాత మనం ఇట్లా ఒక బేసిన్లో వేసుకొని వాటన్నిటిని మంచిగా ఒక పొడి కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి ప్రతి ముక్కని. ఎందుకంటే వాళ్ళు కొట్టేటప్పుడు కొంచెం సైడ్కి వెళ్ళిన వాళ్ళు కొట్టేవాళ్ళు కదా మార్కెట్లో, వాళ్ళు అంత నీట్గా ఉంచరు. సో దీన్ని మనం ప్రాపర్గా ఒక మంచి పొడి గుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి ముక్కల్ని. టైం పట్టినా ప్రాబ్లం లేదు. అన్నిటినీ తుడుచుకున్న తర్వాత మనము ఇక్కడ మేమైతే 4 కేజీల మామిడి ముక్కలను తీసుకున్నాము. నేను మీకు కొలతలు 2 కేజీల ముక్కల చొప్పున చెప్తున్నాను. 2 కేజీల ముక్కలకి 2 గిద్దల ఉప్పు తీసుకోవాలి. ఇది మేము కళ్ళుప్పుని మంచిగా ఎండలో ఎండపెట్టుకొని దాన్ని గ్రైండ్ చేసుకున్నాము. మిక్సీ పట్టుకున్న తర్వాత మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం. ఆ తర్వాత ఇందులో నేను వేస్తున్నది ఆవపిండి, మెంతిపిండి 2 కలిపి వేసామండి మిక్సీ. నేను ఇక్కడ వచ్చేసి 2 కేజీల మామిడి ముక్కలకి అరగిద్ద మెంతిపిండి, 1 గిద్ద ఆవపిండి ఎండలో ఎండపెట్టుకొని దాన్ని మిక్సీ పట్టుకున్నాము. 1 గిద్దేమో మనకి పౌడర్ వస్తుంది కదా ఆవపిండి మెంతిపిండి, ఆ పొడిని ముక్కల మీద వేసేసి ఈ గ్లాస్లో వేసిన దాన్ని మేము ఇప్పుడు జార్లో వేస్తున్నాము. ఇది ఎందుకు వేస్తున్నామంటే మనకి బాగా గ్రేవీ కావాలని చెప్పాను కదా, ఆ గ్రేవీని ఇట్లా చేశారు మా సిస్టరు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. 1 గిద్ద అంటే పట్టిన ఆవపిండి, మనం కొలుసుకున్న పిండేనండి, ఎక్స్ట్రా పిండి ఏం కాదు ఇది. మనం ఒక అరగిద్ద మెంతిపిండి, 1 గిద్ద ఆవపిండి అనుకున్నాం కదా, అందులోదే ఇది. అందులో మనము చిన్నులపాయలు ఉన్నాయి కదండి, వాటికి పీల్ ఆఫ్ చేయకపోయినా పర్లేదు, వాటిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొన్ని చిన్నులపాయల్ని అట్లా పైన ఉన్నటువంటి స్కిన్ తీసేసి దానిపైన డైరెక్ట్గా వేసుకోవచ్చు. మనము 2 కేజీల మామిడి ముక్కలకి 1/2 కేజీ వెల్లుల్లి తీసుకున్నాం మేము ఇక్కడ. ఒక గుప్పుడు వాటి పైన ఉన్న స్కిన్ తీసేసి ఆ ముక్కల పైన జల్లుకున్నాము. మిగిలిన వెల్లుల్లి మొత్తం కూడా జార్లో వేసుకొని మంచిగా ఆవపిండి, మెంతిపిండి, ఈ చిన్నులపాయల్ని మంచిగా గ్రైండ్ చేసేసుకొని ఆ ముక్కల పైన వేసుకున్నాం. తర్వాత కలర్ఫుల్గా ఉండడం కోసం 3 మ్యాంగోస్ చిల్లీ పౌడర్ని కంపల్సరీగా వాడుకోవాలి మనం. చాలా బాగుంటుంది. ఇది లేదు అనుకున్నారనుకోండి, మనం నార్మల్గా మిరపకాయలు కొనుక్కొని కారం పట్టిస్తాం కదండి, ఆ గొడ్డు కారాన్ని మనం దీనిపైన వేసుకోవాలి. మసాలాలు కలిపిందంటే సాంబార్ పొడి అని చెప్తారు కదండి, అవేమి కలపకుండా గొడ్డు కారం ఉంటుంది కదా, దాన్ని మనం తీసుకొని మిక్స్ చేసుకోవాలి. మేమైతే ఆవకాయ ఎప్పుడు పెట్టినా కూడా మంచి కలర్ ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చూడడానికి. ఎక్కువ మంట కూడా ఉండదండి, మనం తినగలిగినంత మంట ఉంటుంది అంతే. సో మేము ఇప్పుడు చేసినా ఇదే యూస్ చేస్తామండి. మా ఆవకాయ అయితే పెట్టిన రోజు కాకుండా నెక్స్ట్ డే కూడా అసలు ఆ టేస్ట్ చూస్తే ఎంత టేస్టీగా ఉందో. ఈ ఆవకాయకి స్పెషల్ టేస్ట్ ఏంటంటే, మనం ఆవపిండి మెంతిపిండిలో కలిపిన ఈ ముద్దు ఉంది కదండి, చిన్నులపాయలు వేసింది, ఇది వేయడం వల్ల మంచి గ్రేవీ ఉంది, టేస్టీగా ఉంది. మీరు ఇప్పటివరకు ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి, మనకి కావలసిన అన్ని కేజెస్ ఎగ్జాక్ట్గా రావడం అనేది కష్టం అండి. ఒక 4 కేజీలు ముక్కలు కావాలనుకోండి, కొన్ని కాయలు తీసుకొని మనం కట్ చేయించుకుంటాం, అప్పుడు 4.5 కేజీ రావచ్చు, 4.25 కేజీ రావచ్చు, అట్లా రావచ్చు. అయితే మేమేం చేస్తామంటే మెజర్మెంట్కి మనకి 4 కేజీలు తీసుకున్నాము. మిగిలిన ముక్కల్ని ఏం చేస్తామంటే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదండి మనకి, కర్రీ పాయింట్స్లో, భోజనాల్లో వేస్తారు, ఇన్స్టెంట్గా చేస్తారు మామిడికాయ పచ్చడి, అది చేయడానికి అని చెప్పి కొన్ని ముక్కలు పక్కన పెట్టాం. ఇంకొన్ని ముక్కలేమో పప్పులో వేసుకోవడానికి పెట్టాం. ఇంకా కొన్ని ముక్కలనేమో కొంచెం పులిహోర చేసుకున్నాం మేము. సో మనం ఇట్లా యూస్ చేసుకోవచ్చు వాటిని.
మెజర్మెంట్కి కొంచెం ఎక్కువ వచ్చాయని చెప్పి ఇందులో వేసేసి దానికి మనము ఆవుపిండి మెంతిపిండి ఎంత వేయాలా అని చెప్పేసి మనం చట్నీని పాడు చేసుకోకుండా మనం కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని మిగిలిన ముక్కల్ని ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మేమైతే అలా యూస్ చేస్తామండి. ఇన్ని రకాలు చేసాం, పప్పు చేసాము, మామిడికాయ పులిహోర చేసాము, అలాగే చిన్న బద్దలు ముక్కల చట్నీ కూడా చేస్తాం. లాస్ట్లో చూపిస్తాను నేను మీకు అది. ఇవన్నీ వేసి మనం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మామిడికాయ ఊరగాయ చట్నీకి మంచి టేస్ట్ ఇచ్చేది ఏంటంటే పప్పుల నూనె. ఇది కంపల్సరీ అండి. ఇది లేదు అనుకుంటే శనగ నూనె కూడా వేయొచ్చు. మేమైతే ఈరోజు పప్పుల నూనె తెప్పించుకొని ఇందులో యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం తినేది సంవత్సరానికి ఒక్కసారి అండి. మనం తయారు చేసేది సంవత్సరానికి ఒక్కసారి. దాన్ని మనకి తినాలనిపించినప్పుడైనా టేస్టీగా ఉండాలి అంటే కంపల్సరీ పప్పుల నూనె మేము వేస్తామండి. టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందో. ఈ విధంగా అన్నీ మసాలాలన్నీ కూడా అంటే ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, వీటన్నిటిని మంచిగా వేసి మిక్స్ చేస్తున్నాం. కొందరైతే గ్రేవీ కోసం పెసరపప్పు పొడి కూడా వేస్తారు, బట్ మేము అలా వేయలేదు. మేము చిన్నులపాయనట్లే గ్రైండ్ చేసి వేసినా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. వీటన్నిటిని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనము ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవడం మంచిది. ఎందుకంటే మనము ఒక 10 days వరకు దాన్ని అలా మిక్స్ చేస్తూ ఉంటాం కదా, అది అయిన తర్వాత జాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం మేము. మనం ఇలా డైరెక్ట్గా ముక్కల్లో కాకపోయినా సరే ఒక బౌల్లో ఈ పౌడర్స్ కారము, ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు వీటన్నిటిని మిక్స్ చేసేసి ఆ పొడిని డైరెక్ట్గా తెచ్చి ముక్కల మీద వేసి కూడా మనము కలుపుకోవచ్చు. లేదా మేము ఒక్కొక్కటి 1 by 1 ముక్కల మీద వేసాం కదా, అలా అయినా వేసుకోవచ్చు. సో మొత్తం మిక్స్ చేసేసి మేము ఒక 20 kgs పెరుగు బకెట్ ఉంటుంది కదండి, దానిలో తీసుకుంటున్నాం. ఒక 10 days ఇందులో ఉంచుతాం. స్పేషియస్గా ఉంటుంది బాగా. మనం గరిటేసి తిప్పడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి మేము ఇందులో పెట్టుకుంటాము. 10 days తర్వాత జాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ముక్కలన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాం. ఇక్కడ మేము 2 kgs మామిడి ముక్కలకి 1.5 kg ఆయిల్ని తీసుకున్నాం మేము. కొందరు కేజీ కూడా వేస్తారు, బట్ మనకి ఆయిల్ ఉంటే కదా ముక్క అనేది బూజు పట్టకుండా బాగుంటుంది చట్నీ. సో అందుకోసం నేను ఇందాక చెప్పాను కదండి, మిగిలిన ముక్కలతో చిన్న చిన్న బద్దలతో మామిడికాయ చట్నీ పెట్టాము ఇట్లా. ఇది ఒక 1 weekలో మాగిపోతుంది, ఎందుకంటే ముక్క చిన్నది కదా, త్వరగా మాగిపోతుంది. మనం ఇన్స్టెంట్గా తినేసేయచ్చు వాటిని. టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు చూస్తుంటుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మాకైతే అసలు మేము బాగా ఎంజాయ్ చేసాం. ఇది మొత్తం మిక్స్ చేసిన తర్వాత అదే బేసిన్లో కొంచెం రైస్ వేసుకొని తింటుంటే నెయ్యి వేసుకొని మధురమే, మాటల్లో చెప్పలేకపోతున్నాను, అంత టేస్టీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం చట్నీ పెట్టిన సెకండ్ డే ఇలా ఉండింది. నిన్న పెట్టాము, ఈరోజు మనం ఓపెన్ చేస్తే ఆయిల్ అయితే ఆ విధంగా ఉండింది. మనం పెట్టిన రోజు పైకి ఆయిల్ ఏం రాదండి. నెక్స్ట్ డేకి 3rd డేకి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా, గ్రేవీగా, అలాగే టేస్టీగా చాలా బాగా వచ్చిందండి మా ఆవకాయ చట్నీ. మేమైతే అసలు అది మాగకుండానే జస్ట్ కొంచెం వేసుకొని రైస్లో కలుపుకొని టేస్ట్ అయితే చేసాము. సూపర్గా ఉండింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వాయిస్ ఆఫ్ వినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో హెల్తీ రిలేటెడ్ వీడియోస్, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అయ్యేటటువంటి రెసిపీస్ ఉన్నాయండి. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ ఆఫ్ దెమ్. మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే, అవి మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వాయిస్ ఆఫ్ వినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.